డాక్టర్ గారు, సాధారణ గర్భనిరోధక పద్ధతులని ఆధునిక గర్భనిరోధక పద్ధతులని ఉంటాయి కదా, వాటిని తెలియజేస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు సమాధానం అందిస్తారు. ఆధునిక గర్భనిరోధక పద్ధతులంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఓసీ పిల్స్ నుంచి చాలా అడ్వాన్స్మెంట్స్ మనకి చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఫీల్డ్లో సపోజ్ మనం చూసుకునే ఈ పిల్సే అంటే గర్భనిరోధక మాత్రలే తీసుకుంటే అవి బాడీ ఫ్రెండ్లీ హార్మోన్స్ కొత్త రకమైన పిల్స్ రావడం, తర్వాత దానిలో హార్మోన్ కంటెంట్ కూడా చాలా తగ్గించడం, వీటికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేని హార్మోన్స్, తక్కువ డోస్ హార్మోన్స్ ఉన్న గర్భనిరోధక మాత్రలు మనకి మార్కెట్లో వచ్చినాయి. ఈ గర్భనిరోధక మాత్రలు గర్భనిరోధకం కోసమే కాకుండా ఇంకా వేరే అదర్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్లో కూడా మనం వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. లేదా అధిక మొటిమలు గల వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి, లేకపోతే ఎక్సెస్ హెయిర్ గ్రోత్ హిరిసిరిజం ఉన్న వాళ్ళకి కూడా వీటిని మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇవి బాడీ పైన అంత దుష్పరిణామాలు ఏమీ క్రియేట్ చేయవు. ఇలాంటి ఆధునిక పిల్స్ మనకి మార్కెట్లో ఉన్నాయి. ఇంకొకటి, ఇవే పిల్స్ అనేది మనకు ఒక జంజాటం. రోజు పిల్స్ అనేది గుర్తు పెట్టుకొని ఒకే టైంలో రోజు వేసుకోవాలి. అవి రోజు ఒకే టైంలో వేసుకున్నంత వరకు 99% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. కానీ కొంతమందికి ఈ పిల్స్ వేసుకోవాలా, రోజు నేను గుర్తు పెట్టుకోవాలా, నేను చాలా బిజీ, నేను వీటిని గుర్తు పెట్టుకోలేను అన్న వాళ్ళకి ఇలాంటి హార్మోన్స్ ఇంప్రిగ్నేట్ అయిన రింగ్స్ అని ఉన్నాయి అనమాట. జనరల్గా మార్కెట్లో నూవా రింగ్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఈ రింగ్ ఏంటంటే, ఈ రింగ్ అనేది వెజైనాల లోపల మనం ఇన్సర్ట్ చేస్తాం. 3 నుంచి 5 రోజులో, అంటే ఋతుక్రమం స్టార్ట్ అయిన 3వ రోజు నుంచి 5వ రోజు లోపల ఈ రింగ్ అనేది వెజైనాల్లో డాక్టర్ ఇన్సర్ట్ చేస్తారు ఫర్ ఎన్ ఉమెన్. ఆ ఉమెన్ ఈ రింగ్ని 3 వారాలు పెట్టుకున్న తర్వాత 1 వారం దీన్ని రింగ్ లేకుండా ఉంచుకోవాలి. మళ్ళీ 3 వారాలు పెట్టుకోవాలి, 1 వారం తీసేయాలి. ఇది పెద్ద పరికరం కాదు, ఒక చిన్న గాజు లాంటి సాఫ్ట్ రబ్బర్తో కూడుకున్న చిన్న రింగ్. అది కొన్ని రోజులైన తర్వాత వాళ్ళే నేర్చుకోవచ్చు దాన్ని ఎలా పెట్టుకోవాలో, ఎలా తీసేయాలో. ఇలా 3 వారాలు ఏ జంజాటము లేకుండా రోజు హార్మోన్ తీసుకోవాల్సిన, అంటే రోజు టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ రింగ్ను పెట్టుకొని 1 వారం రింగ్ లేని సమయంలో వాళ్ళకి ఋతుక్రమం వచ్చేస్తుంది. మళ్ళీ ఋతుక్రమం మొదలైనాక 3వ రోజు నుంచి 5వ రోజు మళ్ళీ ఇంకొక కొత్త రింగ్ పెట్టుకొని ఇలా వీళ్ళు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇంకొకటి LNG IUCD అంటాము, అంటే లివనార్జెస్ట్రాల్ IUCD. అంటే ఇది కూడా కాపర్ టీ లాంటి ఒక చిన్న పరికరం. ఆ పరికరం పైన కొద్దిగా హార్మోన్ అనేది దానికి అతుక్కొని ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడైతే గర్భసంచి లోపల పెడతామో అది రోజుకు ఒక తగిన మోతాదులో, ఒక తక్కువ మోతాదులో అదే హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మనం గర్భనిరోధక మాత్రలు అన్నామో అదైతే రోజు గుర్తు పెట్టుకొని ఒకటి వేసుకోవాలి. అది కూడా చేసే పని అదే. ఇది కూడా అలానే ఒక తగిన మోతాదులో, తక్కువ మోతాదులో బాడీలోకి హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది 5 సంవత్సరాల వరకు దీన్ని లోపల అలాగే పెట్టేసేయచ్చు. కానీ డాక్టర్ గారు పెట్టాలి, ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ గారు పెట్టాలి. ఇదేమి నొప్పితో కూడుకున్న పని కాదు. చిన్న మత్తు ఇచ్చేసి డాక్టర్ గారు ఒక 2 నుంచి 5 నిమిషాల్లో ఆ పరికరం లోపల పెడితే దాన్ని డాక్టర్ పర్యవేక్షణలో ఒక 5 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఇది గర్భసంచి లోపలే ఈ మోతాదుని రిలీజ్ చేస్తుంది కాబట్టి హార్మోన్ని మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ బాడీ పైన ఉండవు అన్నమాట. సో ఇది ఒక ఆధునిక పద్ధతి. ఇది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. సో ఫారెన్లో మనకి డెవలప్డ్ కంట్రీస్లో చూస్తే ఎక్కువ మంది గర్భనిరోధకంగా కాపర్ టీ కంటే కూడా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. సో కాపర్ టీ మనకి ఏమనుకున్నామో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఎక్సెస్ బ్లీడింగ్ అనేది ఉంటుందో అది దీంతో మనం చూడమన్నమాట. ఇది కొద్ది గొప్ప హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ కాకపోయినా కూడా మెల్లమెల్లగా ఇది ఏం చేస్తుంది, బ్లీడింగ్ని తగ్గిస్తూ ఉంటుంది. ఒక 10% మందిలో అసలు బ్లీడింగే ఆగిపోతుంది. సో ఏ లేడీకైనా ఋతుక్రమం బాగా అధికంగా ఉండి వాళ్ళకి కాపర్ టీ సూట్ కాదనుకుంటామో దీన్ని LNG IUCD అంటే నార్మల్గా మెరీనా అంటూ ఉంటారు, దీన్ని మనం ఇన్సర్ట్ చేసేయచ్చు. సో ఇది ట్రీట్మెంట్ గాను ఉపయోగపడుతుంది ఈ ఋతుక్రమం ప్రాబ్లంకి. అట్ ద సేమ్ టైం పిల్లలు కాకుండా కూడా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది.
ఇంకొకటి ఇంజెక్టబుల్ కాంట్రాసెప్షన్, అంటే మనం వింటూ ఉంటాం ప్రతి 3 నెలలకు ఒక ఇంజెక్షన్ ఇవ్వాలంట కదా, ప్రతి 2 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకుంటామంట కదా అని. సో ఇవి కూడా హార్మోన్సే, ఇవి కూడా ఒక తగు మోతాదులో కొంచెం లాంగ్ యాక్టింగ్, అంటే ఎక్కువ రోజులు పనిచేసే హార్మోన్ దాని లోపల ఉంటుంది. అది కూడా మెల్లమెల్లగా బాడీలో రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలా ఇంజెక్షన్ ప్రతి 2 నెలలకు ఒకసారి లేకపోతే 3 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటూ గర్భం రాకుండా చూసుకోవచ్చు. ఇది ఎస్పెషలీ అప్పుడే కాన్పయ్యి పిల్లలకి పాలిస్తున్న వాళ్ళకి ఇది చాలా బెటర్ అన్నమాట, ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్ అనేది. తర్వాత మగవాళ్ళ వరకు వస్తే దాంట్లో మేజర్గా అంత అడ్వాన్స్మెంట్స్ మనం ఇంకా ఏమీ చూడలేదు. సో జనరల్గా మగవాళ్ళలో వచ్చే కాండోమ్స్ తప్ప మేజర్ అడ్వాన్సెస్ ఇంకా దానిలో పరిశోధనలు జరుగుతూ అసలు స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ కాకుండా ఏమైనా మందులు ఇవ్వచ్చా, ఏమైనా హార్మోన్స్ ఇవ్వచ్చా, ఇంకేమైనా చేయొచ్చా అనేది అనే పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనం దానిలో అంతా పురోగతి చెందలేదు. ఇంకా ఫీమేల్స్లో వస్తే ఫీమేల్ కాండోమ్స్ అని కూడా కొత్తగా వచ్చాయి మార్కెట్లో. అవి మేల్ హార్మోన్స్ లాగా మగవాళ్ళు యూజ్ చేసుకున్నట్టే ఒక షీల్డ్ లాంటిది, ఇంటర్కోర్స్ అంటే భార్యాభర్తలు కలిసే ముందు ఆ షీల్డ్ అనేది లోపల పెట్టుకొని అయిపోయిన తర్వాత దాన్ని తీసే పద్ధతులు కూడా మనకి మార్కెట్లో లభిస్తున్నాయి. ఇంకా ఇవే కాకుండా స్పాంజెస్ అని, టాబ్లెట్స్ అని, అంటే టెంపరీగా జస్ట్ ఆ యాక్ట్ ముందు అంటే ఇంటర్కోర్స్ అయ్యే ముందు పెట్టుకొని తర్వాత తీసేసేవి కూడా మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి.